వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘనంగా జరిగింది. పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జీవితాంతం వైసీపీకే కట్టుబడి ఉంటామని, జగన్ వెంటనే నడుస్తామని వంగ గీత స్పష్టం చేశారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న నాయకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అనంతరం యువత పోరు కార్యక్రమానికి వైసీపీ నేతలు బయలుదేరి వెళ్లారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పిఠాపురంలో నియోజకవర్గం మొత్తం అందరూ కూడా అన్ని గ్రామాల నుండి, మండలాల నుండి, అదేవిధంగా పట్టణాల నుండి, వార్డుల నుండి కూడా నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఇక్కడ చేరి అందరూ అన్ని విషయాలు చర్చించుకుని, ప్రజల సమస్యలు చర్చించుకుని జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఒక్కటే, ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల వెన్నంటి ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు విద్య కోసం కానీ, తాగునీటి కోసం కానీ, సాగునీటి కోసం కానీ, వైద్యం కోసం కానీ, ప్రజల యొక్క గౌరవాన్ని నిలబడడానికి కానీ, మహిళలకి అండగా ఉండడానికి కానీ, ఆర్థిక కార్యక్రమాలు, కార్మికులకు కానీ అన్ని వర్గాలకి అండగా మన ప్రభుత్వం నిలిచింది. అదేవిధంగా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం 8 నెలల్లో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా ప్రజల్ని, అన్ని వర్గాల్ని ఇబ్బందులకి గురి చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం పోరుబాట చేపట్టాలని యువత పోరుబాటుని కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా అందులో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వటం జరగలేదు, వసతి దీవెన ఇవ్వలేదు, విద్యా దీవెన ఇవ్వలేదు, వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేస్తుంది, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఇవన్నీ కూడా తక్షణం కల్పించాలని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని కాకినాడలో చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల వెన్నంటే ఉంటుంది, ప్రజల సమస్యలకి అండదండంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తుంది.